జాబ్ చేస్తే జీతం వస్తుంది, జిమ్ చేస్తే బాడీ వస్తుంది, ఈ ఆలీతో సరదాగా చూస్తే గ్యారంటీగా నువ్వు వస్తుంది. ఈ ఇద్దరు చిన్నపిల్లలు ఎవరు? నా పేరు రిదాన్. తను రిత్విక్. ట్విన్సా? బ్రదర్స్. అదే హ్యాపీ గెట్ లేట్ అండి. కరెక్ట్ గా చెప్పు, మీ ఇద్దరు ట్విన్సా బ్రదర్సా? బ్రదర్స్. ఎవరు పెద్ద? మా అన్న. ఎవరు మీ అన్న? ఎవరు? నువ్వేంటి? తమ్ముడు. నువ్వే అన్నలా ఉన్నావు కదా. కాదు. వీళ్ళిద్దరిలో గ్యారంటీగా ఎవరు ముద్దురు కరెక్ట్ చెప్పండి. హైపర్ యాక్టివ్. ఇది ఎందుకని ఇలా ఉన్నాడు? సైలెంట్ కిల్లర్. అస్సలు నమ్మకూడదు. ఈయన నమ్మచ్చు, నా టైప్. డాన్స్ వచ్చా? రాదు. నీకొచ్చా? మ్యూజిక్. అందం హిందోళం, అహరం తాంబూలం, అసలే చలికాలం, పదివే సమబాణం, సంధ్యారాగాలలో పదవుల తాగిన వేళ, ఉన్నో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ, అందనిది అందాలనిది అందకనే సందేల కదు, నా శృతి మించెను నీ లయ పెంచెను సూపర్, వెరీ గుడ్. సో మీ లైఫ్ లో జరిగిన సరదాలు ఏమున్నాయి? ముందుగా ఎవరు చెప్తారు? హాయ్ అలీ గారు. హాయ్ అమ్మ. నా పేరు అమూల్య సాయి. రీసెంట్ గా 2 years నుంచి ఒక అబ్బాయి ఫాలో అవుతున్నాడు. అతని అన్నయ్య అని పిలిచా. ఉన్నాడా ఆయన? తెలియదు. నో అడ్రస్. నో అడ్రస్. అతనేనా? మొన్న పులు మనలి వెళ్ళే షూటింగ్ కి పెద్ద గడ్డ కూడా వేసుకొని వెళ్ళిపోతాడు. ఇలాగా అతనే అంట మేబీ కాయి ఉండొచ్చు. అయితే నెక్స్ట్ టైం ఈసారి షూటింగ్ వెళ్ళినప్పుడు నేను తీసుకొచ్చి అప్పు చెప్తాను. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ. చాలా మిస్ అయిపోతున్నాను అతన్ని. నెక్స్ట్. నేను మీ సీట్ లో నాకు కూర్చోవాలి సరదా. అడుగు, నన్ను ఏమడుగుతావు? మీ పేరేంటి? నా పేరు సినిమాలో అయితే ఆలీ, జనాల్లో పిలిచేది కాటర్వెల్లి. మీ ఇల్లు ఎక్కడా? ఏ మీరు ఎక్కడ ఉంటాడు? హైదరాబాద్ లో ఉంటా, షేక్పేట్, మేదీపట్నం. మీ వైఫ్ కి ఎందుకు భయపడతారు? ఈ ఇంట్లో భయం కాదు, పేరు చెప్తాను. నో స్టడీ. అది భయం కాదండి, భయంతో కూడుకున్న యాడ్ అనమాట. లక్ష్మి అనండి. నేనా? డబ్బులు ఇస్తా మరి. ఇస్తా. నచ్చి డోంట్ టచ్ మీ. వెరీ గుడ్. సో ఈ షోకి ఇలా ఇస్తున్నాడు కాదు, సెకండ్ ఇస్తే ఒకేళ్ళు ఇస్తున్నాడు. వస్తుందా? పద ఇద్దరు కలిసి పోసుకుందాం. రైట్, వెరీ గుడ్. ఓకే, లెట్స్ వెల్కమ్ బంతి. ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. ఈ పేటకు నేనే మేస్తిరి. నువ్వేంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? నువ్వు 3:30కి ఆడిషన్, నీకు హీరోయిన్లకి. నువ్వు కూడా హీరోయిన్. అరే ఆడియన్స్ కోఆర్డినేటర్ 100 మంది అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు చూడు. వాడు వచ్చినాడు, టీ తీసుకురమ్మని చెప్పి. యాంకర్ కూడా వచ్చాడా? మా బావరా, నాకు తెలుసు. నాకు మా బావే. సారీ బావ, నమస్తే. నమస్తే. ఇంకా మంచి లైట్లన్నీ నువ్వు వెళ్ళి చూడొచ్చు. బంతి ఒకటి తీసుకురా. ఎవరి క్యాండిడేట్? మేనేజర్ బా. నువ్వే మేనేజర్ అంటే నీకు ఒక మేనేజరా? నేను ప్రొడ్యూసర్ బా. నువ్వు ప్రొడ్యూసరా? నువ్వు ప్రొడ్యూసర్ ఎప్పుడే ఎవరా? ఇప్పుడు బా ఈ ప్రొడక్షన్, ఈ ప్రోగ్రామ్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? ఏంటి ఇప్పుడు ఈ సీజన్ లో? ఈ ప్రోగ్రామ్ ఉంది కదా, సినిమా తీయాలంటే తెలుసు కదా, డబ్బు కావాలి. అవును. లేదనుకుంటున్నా. ఎక్కడి నుంచి వచ్చింది? అరే ఏమన్నా మార్చావిట్రా? మార్చిన లేదా బ్లాక్ మొత్తం ఎంత బెంగళూరు తమిళనాడు మొత్తం మార్చిన. బెంగళూరు తమిళనాడు కూడా మార్చా? మార్చేసిన. ఆంధ్ర ఎందుకు మార్చలేదు? ఆ తర్వాత మార్చు. ఓహో, లాస్ట్ లో కొత్త నోట్లు మళ్ళీ పాత నోట్లకి మారుస్తా. కొత్త నోట్లు వచ్చింది కదా మళ్ళీ పాత నోట్ల. ఇంతకి గెస్ట్ ఎవరు ఇవాళ? చాలా ఫేమస్
ఆమె అసలు వద్దులే పిలిచేస్తే ముచ్చట తిరిగిపోతుంది. ఆయన కూడా అంతేనే, అవునా? చూస్తేనే నీకు ఆనందం. అవునా? అబ్బా ఎవర్రా? అయిలా లెట్స్ వెల్కమ్. వీళ్ల స్నేహాన్ని చూస్తే ముచ్చటేస్తుంది, వీళ్ల ఆప్యాయతను చూస్తే ఆనందమేస్తుంది. ఒకరు యాంకర్ గా దూసుకొచ్చి యాక్టర్ గా అలరిస్తున్నారు, ఇంకొకరు రైటర్ గా కలం కదిపి ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్నారు. వీళ్ల బంధం దేవుడు పెనవేసిన అక్కా తమ్ముళ్ల అనుబంధం. సరదా అంటే ఇదేరా అంటూ మనతో సరదాగా గడపడానికొస్తున్నారు ఝాన్సీ, ఉత్తేజ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. వెల్కమ్ టు అలీతో సరదాగా. Thank you so much. ప్లీజ్. ఝాన్సీ అండ్ ఉత్తేజ్, ఏంటి ఈ అక్క తమ్ముడు గోల ఏంటారా? నాకు అర్థం గోల కాదు. గోల ఏంటండి? ఎప్పటి నుంచి ఏమో అసలు ఎలాగా? ఎందుకంటే ఫస్ట్ పరిచయం అవడం దగ్గర నుంచి అక్క అని పిలిచాడు, సరే తమ్ముడు అని పిలిచాడు. అంతే. అంటే అక్క అంటే నేను ఎప్పుడు మీ అన్నాను పరిచయం ఎప్పుడు? కదా. ఎన్ని సంవత్సరాల క్రితం? దాదాపు 15-20 మధ్యలో 15-20. బా నేను అడిగేది మీ ఇద్దరు వయసు 15-20 లేదా 15 సంవత్సరాల క్రితం. కొంచెం తక్కువ వినిపిస్తుందా అండి? కొంచెం కొంచెం తక్కువ వినిపిస్తుందా? ఆల్రెడీ చెవులో మిషన్ పెట్టారు. అంటే మనిషికి బాడీతో పాటు కొవ్వు కూడా చెవులోకి వచ్చింది. సో అందుకోసం కొంచెం మనం లిప్ చూస్తుంటాం, మనం ఆడుతుంటే ఎలా చూస్తుంది? ఎలా నీకు వినిపిస్తుంది ఇప్పుడు? అక్క ఎవరికాయ అరే వచ్చిందా? టీ రా అక్క, టీ ఇద్దాం. మాడతారా? సో అలాగా అలా స్టార్ట్ అయ్యి ఎస్ రైట్. ఎందుకు చూడగానే ఫస్ట్ అనిపించింది అంతే, అలా స్టార్ట్ చేశాను. రియల్ లైఫ్ లో అంటే మీ ఫ్యామిలీలో నీకు అక్కడ లేరు లేరు. లేరు ఏదో పిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళ అలా ఉన్నారు తప్పితే నాకు లేరు. ఓకే. అది తక్కువ, సో ఇండస్ట్రీలో రిలేటివ్స్ లో తక్కువ. ఇండస్ట్రీలో అక్క అని పిలిచేది ఒక ఝాన్సీ అక్కనే, ఝాన్సీ. ఇంకెవరిని అమ్మాయిల్ని అక్క చెల్లి అంటే పెద్దవాళ్ళని పిలుస్తాడండి. ఇలా తనకంటే తక్కువ వయసు వాళ్ళని అక్క అని ఎవరిని పిలుస్తాడు? ఏ అమ్మాయితో అట్లా కమిట్ అవ్వలేదు. లేదు లేదు, ఏ అమ్మాయితో అట్లా కమిట్ అవ్వాలా? పెద్దవాళ్ళందరినీ అక్క అని మర్యాదగా పిలవడం వేరు, ఓకే. తక్కువ వయసు వాళ్ళని అక్క అని పిలిచాడంటే నన్ను మాత్రమే, ఇక అంతే. ఇంకా అంతే. సో మీలో అంటే మీ ఫ్యామిలీలో తమ్ముడు ఉందా? నాకు తమ్ముడు ఉన్నాడు. ఓకే. ఒక తమ్ముడా? ఒక తమ్ముడు ఉన్నాడు. ఒకడే. సో ఎక్కడ చూసినా తంబి తంబి అని తమ్మి తమ్మి అంతే. సో చాలాసార్లు పిలవటం చూశాను. సో మళ్ళీ ఇప్పుడే జస్ట్ మీ గురించి ఆ ఇంట్రడక్షన్ ఉంది కదా, వాయిస్ ఓవర్ విన్నాక ఓహో ఇది దాదాపు 15 years బ్యాక్ నేను విన్నాను ఈ డైలాగ్. ఈ డైలాగ్ ఫంక్షన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం, వెళ్తూ నేను అనుకుంటా చాలా ఇదిగా సరదాగా. ఓకే ఉత్తేజ్, నువ్వెందుకు ఓన్లీ రామ్ గోపాల్ వర్మ అండ్ కృష్ణవంశీకి పరిమితం అయ్యావు? బయట డైరెక్టర్స్ నీకు ఎందుకు ఎంకరేజ్ చేయాల? అంటే యాక్టర్ గా ఒక రైటర్ గా నీలో ఒక మంచి రైటర్ ఉన్నాడు. అయితే రాము గారి దగ్గర చేయడం కానీ కృష్ణవంశీ దగ్గర చేయడం కానీ టోటల్ గా వాళ్ళకే వెళ్ళిపోయింది పేరంతా. ఇది కృష్ణవంశీ ఫిలిం, ఇది రాము గారి ఫిలిం. ప్లస్ వాళ్ళు కూడా అంతగా ప్రొజెక్ట్ చేయాల, ఇతను నా సినిమా రైటరు, ఇది. సో అలాంటి జరిగింది. ఐ థింక్ అది చందమామ వరకు ఆల్మోస్ట్ అదే జరిగింది. సో రాము గారి దగ్గర రంగీల వరకు అసిస్టెంట్ డైరెక్టర్ ని, మధ్యలో యాక్ట్ చేసేవాడిని, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలా. తర్వాత రంగీల తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ నేను. అంటే ఇప్పుడు నువ్వు స్టేట్మెంట్ ఇచ్చావు, రాసేది మేము చేసేది మేము, పేరు వచ్చేది వాళ్ళకి అని. ఎప్పుడన్నాను? ఇప్పుడు బిట్వీన్ ద లైన్స్ మీరు అలా అంటే అర్థం లేదు, చేసుకున్నారా? లేదు, అందరు డైరెక్టర్స్ మీరు ఎప్పటి నుంచి అలా అయ్యారు కాంట్రవర్షియల్ గా? నో ప్రొజెక్ట్ చేయరు అంటున్నాను. ఓకే రైట్. అంటే బాగా చిన్న ఒకటి మీరేమన్నారు ఇప్పుడు ప్రొజెక్ట్ చేయలేదని అంటారు. మీరు యాక్టింగ్ చేసి యాక్టర్ గా ప్రాజెక్ట్ అవుతుంటే మళ్ళీ రైటర్ గా ఎందుకు రెండు పడవలు ఎందుకు? బ్రతకాలి కదా బ్రదర్, ఏదైనా చేసి బ్రతకాలి కదా. ఫుల్ ఫ్లెడ్జ్డ్ తన యాక్టర్ ఇప్పుడు ఇండస్ట్రీలోకి రావాలి ఇప్పుడు అసిస్టెంట్ గా వచ్చేసాను, ఆ తర్వాత వేషాలు వచ్చాయి చేశాను, తర్వాత రైటింగ్ చేసేయాలి, ఎలాగోలా బతకాలి కదా ఇక్కడ. ఓకే. బతకాలి. ఇండస్ట్రీకి వచ్చింది నువ్వు యాక్టర్ గా వచ్చా లేకపోతే యాక్టర్ అవుదామని వచ్చాను, బట్ అసిస్టెంట్ గా అయిపోయాను. రాము గారు అసిస్టెంట్ గా పిలిచారు కాబట్టి శివ సినిమా రైట్, శివ సినిమాకి యాక్టింగ్ చేసావు. అందులో రాయలా? లేదు, ఓన్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ యాక్టింగ్. ఓకే. రాయాలని ఎప్పటి నుంచి అనిపించింది? యాద్గిరి కదా ఇప్పటికీ తను పాపులర్. ఆల్మోస్ట్ క్షణక్షణం నుంచి. క్షణక్షణంలో నన్ను రాము గారు గుర్తించేశారు, వీడి దగ్గర ఏదో ఉంది స్క్రిప్ట్ కి సంబంధించి అని. ఎందుకంటే అప్పటికే నాటకాలు అవి చేస్తా ఉన్నాను కాబట్టి క్షణక్షణంలో సీన్స్ రాయడానికి మొదలెట్టేశారు. క్షణక్షణం నుంచి ఆల్మోస్ట్ రాశాను. మనీ ఫుల్ రాశాను, మనీ రాశాను, గోవింద గోవింద రాశాను, అంతం ఫుల్ టైటిల్, రాత్రి అదేనా? ఎంత సన్నగా ఉన్నాను, ఏదో చెప్తా ఉన్నాను రాము గారికి. సో అంతం రాశాను, రాత్రి రాశా, టైటిల్స్ కూడా ఉంటాయి. అయితే ఏంటంటే ఫినామినా కదా రామ్ గోపాల్ వర్మ అనే సార్ అటు వెళ్ళిపోయేది.
సో రైటర్ వైపు ఆలోచనలు వచ్చి బయటికి రాలా నేను కూడా. సో ఏ ఇయర్ ఇది? 89 శివ. ఓకే. సో 89 నుంచి యాదగిరి అంటే ఉత్తేజ్ అనేది కొద్దిగా ఫెమిలియర్ అయ్యాక ఉత్తేజ్, Yes. దానికి ముందు యాదగిరి. ఓకే. ఏ ఊరు ఉత్తేజ్ మీది? మాది నల్గొండ జిల్లా సీతారాంపూర్. ఓకే. సీతారాంపురం. రైట్. సో మీ ఫాదర్ కూడా ఆయన రైటరు. సో ఇప్పుడు ఇటీవల మధ్యకాలంలో మీ అమ్మాయి కూడా హీరోయిన్ అయింది. తను చిన్నప్పుడు అంటే వీళ్ళందరికీ తెలిసే ఉంటది, వీళ్ళ పాప చిత్రం సినిమాలో కుక్క కావాలి, ఆ కుక్క కావాలి అమ్మాయికి ఫాదర్. ఏదో ఉత్తేజ్ ఫాదర్ ఓ ఆయనే భారతీయుడు. డిట్టో భారతీయుడే. డిట్టో భారతీయుడే. ఓకే. సో వావ్, ఇప్పుడు తను కూడా థ్యాంక్ యూ. మీ షోలో నాన్న ఫోటో అలా చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. దేశం కోసం మీరు చూసారండి, మీరు మాట్లాడారు చాలా సార్లు కలిసి. అలీ గారు నాన్నగారి ఫోటో ఎలాగో వచ్చింది కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఆ. ఈ అక్క తమ్ముళ్ళ బంధం బలపడడానికి ఇంకో బలమైన కారణం మా అమ్మ నాన్న. మా అమ్మ నాన్నలు కూడా తను ఆల్మోస్ట్ ఇంకో కొడుకులానే చూస్తారు. తను వచ్చినా అంతే ప్రేమతో మాత నాన్న డాడీ అనే పిలుస్తారు. మా నాన్నగారు ఆల్మోస్ట్ అలా ఉంటారు, ఒక ఎక్స్టెండెడ్ అలాగే ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారులా ఉంటారు. అది ఆశ్చర్యం. చాలా ఆశ్చర్యం. వైట్ హెయిర్ డిట్టో. ఇది ఎలాంగేటెడ్ ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఆఫ్ పేరెంట్స్ లాగా ఉంటారు. మా మదర్ ఫాదర్ ఎక్స్టెన్షన్ ఇప్పుడు వాళ్ళు అలా ఉంటారు. తను ఇప్పుడు యాక్ట్ చేస్తుంది కూతురు. ఏ సినిమాలో? పిచ్చిగా నచ్చావు నా సినిమా కంప్లీట్ అయింది. సో జనవరిలో రిలీజ్ అయింది. ఓకే. సో ఆల్ ది బెస్ట్ చెప్పు నా తరఫున. ఎస్, ఆల్ ది బెస్ట్. ఝాన్సీ. అలీ గారు ప్లీజ్, అలీ గారు దండం పెడతాను. అలీ గారు, నేను చాలా సౌమ్యురాల్ని. నేనేం మాట్లాడలేదు, మాటకి మాట పంచికి పంచు ఇవ్వలేను. సిన్సియర్ గా చెప్తున్నాను. అలాగే బాబు నేను మీరందరూ first నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి నాన్న. ఓకే. ఝాన్సీ యాక్టర్, యాంకర్ అండ్ ప్రొడ్యూసర్ కదా? కూడా ఒక సినిమాకి. ప్రొడ్యూసర్. ఝాన్సీకి వెనకాల ఇంకొక ఝాన్సీ ఉంటది. అవునా? అంటే నీ వెనకాల కాదు, అంటే నీ మాట, నీ తీరి, నీ పద్ధతి అంటే అంటావంటే అడిగారు కదా లేదా మీరు? పీక అంటే నువ్వు పీక కోస్తా అంతే, నువ్వు వేరే సార్ మాట మాట్లాడితే వాళ్ళ వత్తాసు ఎందుకు సార్? మీరు నేను డైరెక్ట్ గా స్ట్రైట్ గా మాట్లాడుకున్నాం. అయితే చెప్పు సంఘబలం ఏంటి, ఎందుకు? లేదు సార్, నేను నా వెనకాల కాదు, నా ముందుండేదే అది. తేడా వస్తే వేసేస్తా అంతే. అంతే. అంటే ఏ విషయం? ఐ సపోజ్ ఎఫిషియన్సీ విషయంలో, విలువల్లో అంతే, ఇంకేం లేదు. నాకు నచ్చితే బాగుంటాను, నచ్చకపోతే తేడా వస్తే ఓకే. అంటే ఇండస్ట్రీకి ఇది సాధిద్దామని వచ్చావా లేకపోతే ఏం చేద్దామని వచ్చావా? అసలు ఇండస్ట్రీకి డబ్బులు సంపాదిద్దామని వచ్చాను సార్. క్లియర్ గా డబ్బులు సంపాదించుకుందాం, ఒక పేరు సంపాదించుకుందాం అని వచ్చాను. ఓకే. అంటే ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి వచ్చానో ఆ రోజు చాలా పొడుగు జుట్టు ఉండేది. ఇది షార్టెస్ట్ వర్షన్ ఆఫ్ మై హెయిర్ సార్. ఓకే. పేరు సంపాదించుకున్నావు, డబ్బు పరంగా సంపాదించుకున్నావు? లేదు సార్, ఆస్తి సంపాదించుకోవాలి. ఆస్తి సంపాదించుకో అంటే ఆస్తి లెక్కల్లోకి కావాల్సినంత బయట వాళ్ళకి చూపించుకునేంత సంపాదించుకోవాలా, నా తిండి నేను తింటూ ఇంకో నలుగురికి పెట్టడానికి కావాల్సినంత సంపాదించుకున్నాను. థ్యాంక్ యూ. రెబల్ ఝాన్సీ అంటారు, అంటున్నారు బయట. ఏమో సారీ, ప్రభాస్ గారు ఫీల్ అవుతారు. రెబల్ స్టార్ ఇస్ ప్రభాస్. వారన్నది మా బావగారు అన్నది రెబల్ ఝాన్సీ, రెబల్ అంటే స్టార్. నేను జెంట్స్ లో రెబల్ ఉండొచ్చు, అది కృష్ణరాజు గారికి. నా గురించి ఇంత దుష్ప్రచారం ఎవరు సార్ చేసేది? చేశారు నాతో ఎవరైనా ఏమైనా ప్రోగ్రామ్ చేస్తే ఏళ్ల పాటు చేస్తారు సార్, మినిమం 2-3 ఇయర్స్ చేస్తారు సార్. ఇప్పుడు మీతోటి వీళ్ళు ఈటీవీ వాళ్ళు ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారంటే మీకు వాళ్ళకి అనుబంధం ఉన్నట్టే కదా సార్. అలాగే నాతో పాటు 10 ఏళ్ళు 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళు ఉన్నారు సార్. అలా ఎందుకు సార్ రెబల్ స్టార్ అన్న పేరు పెట్టారు? గుర్తుకొచ్చింది బాగా. ఇది బ్యాడ్ హ్యాబిట్ కాదమ్మా చెప్పేది. అంటే నువ్వు గ్రేటు, నువ్వు గొప్ప అంటే జనరల్ గా అమ్మాయిని చూసావనుకో హలో అంటాం, అదే నేను చూసావనుకో అలా అంటారా? అంత వేరియేషన్ ఉంటుంది. లేదు లేదు, రాంగ్ ఇన్ఫర్మేషన్, వెరీ రాంగ్ ఇన్ఫర్మేషన్. మరి ఎందుకని అలా వచ్చింది? చాలా దగ్గరగా తీసుకుంటారు, వెరీ హోమ్లీగా తీసుకుంటారు. అంటే నీకు అక్కగా తన మీద అభిమానం ఉండొచ్చు మరి, అయితే బట్ బయట విన్నది నేను చెప్తాను రా. నేను చూడట్లేదా? నేను ఉంటున్నాను కదా ఇక్కడే, నేను ఇక్కడే ఉంటున్నాను కదా. మీరు షో క్యాన్సిల్ అయిందంటే డబ్బులు వెనక్కిచ్చే యాంకర్స్ ఉంటారా? డబ్బులు అడ్వాన్స్ ఇస్తారు కదా ఒకరు. అవును ఇస్తారు. సపోజ్ 10th నా ప్రోగ్రామ్ అమ్మా అని ఒక 25,000 అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళు ఉన్నట్టుండే షో క్యాన్సిల్ అయింది, బాబు మీరు డబ్బులు ఇచ్చారు కదా నాకు అని వెనక్కి ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఎవరైనా? అవునా? అక్కిస్తుంది. మేము కూడా ఇస్తున్నాం కదా, అందుకే నీదే డబ్బులు, అందుకే నీదే డబ్బులు లేవు. ఇప్పుడు అర్థమైంది. సో అలా ఇచ్చేయడం వల్ల మొత్తం ఆస్తి అంత కరిగిపోయింది. లేదు సార్, నేను ఎప్పుడు
ఆస్తి కరగలేదు సార్, పెరగలేదు అంతే. ఉన్నది ఇవ్వలే, వాళ్ళు ఇచ్చింది. తీర్పులో నా ధర్మమూర్తి ఇచ్చేసారు. ఇచ్చేసాను సార్, ఏం మిగలలేదు సార్, మొత్తం ఇచ్చేసాను సార్. ఇలా ఇవ్వాల్సి వస్తుందని నా దాన గుణాన్ని ధర్మ గుణాన్ని కంట్రోల్ చేయడానికి నన్ను ఏం వేసుకోవద్దని చెప్పి. కానీ నిన్ను అందరూ చూడగలరు అనుకుంటారు, కానీ నీలో ఆ సాఫ్ట్ కార్నర్ చూడు, ఈ సరదా, ఈ జోయిలు, అంటే ఇది చెప్పడం కోసం, వాళ్ళకి తెలియడం కోసం నీలో ఉన్న ఝాన్సీని లేపా. డౌటా ఇలా అంటుంటే కత్తి తీసాను బా నేను. కత్తి చేస్తాను. ఇంకో ఝాన్సీ అంటే కత్తి తీసా. ఓహో, ఈ ఝాన్సీ అనుకుంటున్నా. పేరు ఝాన్సీ, కత్తి తీరు. ఇందాక చెప్పారు బా, నేను ఇంతవరకు చేసిన షోలు ఇట్లా సంవత్సరాలు కానీ కరెక్ట్ గా ఏందో బా, ఒక షో మొదలైతుంది కరెక్ట్ గా 100 ఎపిసోడ్లు ఉండదు. అదేందో నాకు అర్థం కాదు. 99 ఎపిసోడ్లు చేస్తుంది, 100 లో ఉండదు. నో డౌట్. ఏంటి ఇక్కడ ఆలీ గారే దాని వెనకాల ఉన్నట్టు కర్త, కర్మ, క్రియా, సృష్టికర్త. బోన్ లో ఉన్నది మీరే, బోన్ బయట ఉన్నది మీరే, ధర్మాసనం మీద ఉన్నది మీరే, వాదించిన అడ్వకేట్ మీరే, దానికి సాక్షి మీరే, ప్రతివాది మీరు. ట్రాగ్ ఇంకోటి మార్చరా నాయన. శిక్ష పట్టుకు నువ్వు అన్న ఆ షోకి ఆయన యాంకర్, ఆయన పక్కన ఎంతమంది యాంకర్లు మార్చారో, గోపికలను మార్చినట్టు అడగండి. కానీ ఇప్పుడు మీరు చెప్పాల్సింది మీరే, ఎందుకు మార్చారు చెప్పండి అలీ గారు, నాకు ఇంతవరకు వాళ్ళు చెప్పలేదు. డిమాండ్ చేసామంట. డిమాండ్ చేసేది నేను డిమాండ్ చేశానా? ఏం డిమాండ్ చేశాను అంటే ఆ డిమాండ్ చేసిన విషయం అది నీకు తెలుసు, అది వాళ్ళకి తెలుసు, నాకు తెలీదు. నా దగ్గరకు వచ్చి ఏంటి ఈ అమ్మాయి ఉందేంటి, ఝాన్సీ ఎక్కడా అన్న. లేదండి, తను డిమాండ్ చేసింది, ఆవిడ అడిగిన పేమెంట్ మేము ఇవ్వలేము. ఇంతవరకు డబ్బులు కూడా నన్ను ఎవరు అడగలేదు సార్. అవునా, సరే మీ ఇష్టం అన్న. తర్వాత నాకు తెలిసింది, ఓహో ఆ అమ్మాయి చేసింది కరెక్టు. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే, మనం బాగా చేస్తున్నప్పుడు పెద్ద హిట్ అయింది అనుకో సినిమా, 4 సినిమాలు వస్తాయి. 10,000 తీసుకున్న యాక్టరు 4 సినిమాలు వచ్చినాయి కదా, 20,000 అడిగితే బాగుంటుంది అని ప్రతి ఓడికి ఉంటుంది. అడగటంలో తప్పే ఉంది? లేదు. అమ్మా మేము ఇచ్చుకోలేము తల్లి, క్షమించమ్మా, మీ ఇష్టం, చేస్తే చేయలేదు. కానీ వాళ్ళే ఉన్నారంటే, డిమాండ్ చేసింది మేము లేదన్నాం, మేము చేయను షో అని వెళ్ళిపోయింది అని చెప్పారు. తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళిపోయాను. అవును. తర్వాత అటు పక్క తిరిగి చూడలా, ఎందుకంటే నాకు తెలుసు ఝాన్సీ ఏంటో. ఏ వయసులో రావటం జరిగింది అంటే ఇండస్ట్రీలో? ఇండస్ట్రీకి ఓకే, ఏ సంవత్సరంలోనే చెప్తాను సార్. 94 లో వచ్చాను. అప్పుడు వయసు ఎందుకు లేండి సార్, ఇప్పుడు వయసు 94. ఇప్పుడే శివారెడ్డి గారు బయట కనిపించి, నేను నా టీనేజ్ వయసులో ఉన్నప్పటి గ్లామర్ కంటే ఇప్పుడు కరెంట్లీ ఐఎమ్ లుకింగ్ ది బెస్ట్ అన్నాడు. ఇట్స్ ఎ కాంప్లిమెంట్. ఏంటి రహస్యం ఏంటి? నేచర్స్ క్లోజెస్ట్ పాసిబుల్, ప్రకృతికి ఎంత దగ్గరగా జీవించగలిగితే, ఎంత సహజంగా జీవించగలిగితే అంత అందంగా ఉంటామని లేట్ గా తెలుసుకున్నాను సార్. ఇదే కనుక ముందు తెలుసుంటే నీ పక్కన హీరోయిన్ గా కూడా చేసేద్దును. ఏదో తాగాలనిపిస్తుందా? సరే తెద్దాం, నేచర్దే తెద్దాం. నేచర్దే ఆ జ్యూస్ తీసుకొచ్చేస్తే జాగ్రత్తగా ఎంజాయ్ చేయండి. ఝాన్సీ సార్, తెర వెనకాల జరిగిన నీ లైఫ్ లో సరదా సంఘటన ఏదైనా? తెర వెనకాల సార్, అది ఉత్తేజంతో మొదలు పెడదాం. సీనియర్ కదా, తర్వాత నేను చెప్తా. సీనియర్ అంటే ఏ విషయంలో? చూడు అసలు అంటే కరెక్ట్. ఇప్పుడు 89 లో నేను వచ్చాను. 89 లో శివతో నువ్వు వచ్చావు కాబట్టి తను 94, తనకంటే సీనియర్ 5 years, అంతేనా? మరి
సీనియర్తో స్టార్ట్ చేస్తే నీ కెరియర్లో జరిగిన సరదా సంగతి సడన్ గా ఎట్లా గుర్తొస్తాయినా లేదా 4-5 డేస్ ఆగి చెప్తా కాదురా ఇప్పుడు అడిగితే అదే కదరా యాక్టర్కి అదే అదృష్టం. ఎందుకంటే మనకి నేను ఒకటి చెప్తా, Yes. నేనే మొదలు పెట్టా. ఆ, సినిమా పేరు గుర్తు రావట్లేదు, అది వన్ ఆఫ్ దోస్ రీసెంట్ గా చేసిన ఒక చిన్న సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు, సుహాసిని గారు ఈ మధ్య కాలంలో ఒక 4-5 years బ్యాక్ జరిగిన సినిమా. ఓకే. మన కన్నడ డైరెక్టర్ రాజేంద్ర గారు డైరెక్టర్ దానికి తెలుగులో. ఆ, ఎలా చేసామంటే మల్టీ కెమెరా సెటప్ లో చేసాం. ఒక 6 కెమెరాలు పెట్టి సినిమాని ఆ, నేను రఘుబాబు గారు ఒక ఇంట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ లో ఒకళ్ళం. మల్టీ కెమెరా సెటప్ కదా, ఆల్మోస్ట్ స్టేజ్ మీద డ్రామా జరిగినట్టు జరిగిపోవాలి. ఓకే. ఓకే, ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుకుంటే నెక్స్ట్ నుంచి ఇంకోళ్ళు వస్తే అందరు ఎవరి కెమెరాలు వాళ్ళకున్నాయి, ఎవరి టైమింగ్ వాళ్ళకుంది. రాజేంద్ర ప్రసాద్ గారు, సుహాసిని గారు ఒక డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే ఆయన రావాలి ఫస్ట్. సెకండ్ ఎంట్రీ నాది, థర్డ్ ఎంట్రీ రఘుబాబు గారు. ఓకే, రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక సెట్ బాయ్, లైట్ బాయ్, సార్ కట్టర్ ఉంది సార్ కొంచెం చూసుకుని వెళ్ళండి అన్నాడు. ఎంట్రీ వచ్చేటప్పుడు గబగబా వెళ్ళిపోతారేమో ఆయన అని. అది మన ఏం చేస్తుందయ్యా అన్నాడు. అనగానే ఇది పడక రఘుబాబు గారు చెవిలో పడింది. అది మన ఏం చేస్తుందయ్యా అన్నారు కదండి. పడ్డ తర్వాత సైలెంట్ గా ఈయన అన్నారు అన్న సంగతి చూసావా ఆయన అన్నారు. సైలెంట్ గా ఊరుకున్నాం. టేక్ యాక్షన్, దొమ్మని తగిలింది కట్టరు. కానీ నాకు కూడా కదా మల్టీ కెమెరా సెటప్ కదా అక్కడ జరిగిపోతుంది. ఈయన వచ్చేసారు అంటే కట్టరు అది మన ఏం చేస్తాయే కదా, మనమే చూసుకుని వెళ్ళాలి, అది మన ఎలాగో తగులుతుంది. రఘుబాబు గారికి నవ్వు మొదలైంది చూడండి. ఇంకెళ్ళరే పడి నవ్వుతానే ఉన్నారు ఆయనకి తగిలిందని. ఇది బ్యాక్ స్టేజ్, మేము వెళ్ళాలి లోపలికి. నేను వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి. ఈయన వెళ్ళరు, కింద పడి దొర్లి నవ్వుతున్నారు. టేక్ కట్ అయిపోద్ది. బట్ దెన్ దాట్ వాజ్ వన్ మూమెంట్, ఒక్క తన్నుదన్నాన్ని బయటికి వస్తుంది. ప్లీజ్ గో. ఝాన్సీకి రాణి ఇదే. ఓకే. సో నీ లైఫ్ లో జరిగిన సరదారా 2 ఇన్సిడెంట్ చెప్తాను. శివాజీ ఒకటి చెప్తా, రామ్ గోపాల్ గారిది ఒకటి చెప్తా. ఓకే. శివాజీ రాజు మీకు బాగా ఐడియా ఉంటుంది. నేను హైదరాబాద్ లో ఎక్కువ బేస్ కాబట్టి చెన్నై కూడా వచ్చాను, అసిస్టెంట్ డైరెక్టర్ గా వచ్చా. అప్పట్లో పాపం డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి వేషాలు ఇప్పటికి కూడా అడుకోవాలి, డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనపడాలి. సో పొద్దున్నే ఆ డైరెక్టర్ గారు రెడీ అయ్యి ఇంట్లోంచి వచ్చే టైంకి మనందరం యాక్టర్లు అందరం వెళ్ళి నిల్చొని ఆ ఇంటి ముందు అలా నిల్చొని ఉండాలి కదా. సో ఇది నిల్చొనే చెప్పాలి యాక్చువల్గా. సో రవిరాజ పినిశెట్టి గారి ఇంటి దగ్గర ఎక్కడో శివాజీ అన్నయ్య పొద్దున్నే 5:30-6 గంటలకల్లా స్నానం చేసి రెడీ అయ్యి నిల్చున్నాడు. ఇలా నిల్చున్న తర్వాత పేపర్ వచ్చి పేపర్ వేసి వెళ్తున్నాడు, పాల ప్యాకెట్లో చేసి వెళ్తున్నారు. ఈలోపు డోర్ పెట్టుంటుంది కదనే, డైరెక్టర్ తాలూకు డోర్ ఉంటుంది కదా. అయితే ఈ గడితో ఆడుకుంటా ఉన్నాడు, మామూలుగా ఆడుకుంటా ఉన్నాడు. వాడు పాలాడు వచ్చాడు, హలో అన్నాడు. ఏంటి ఇక్కడ నిల్చుంటే డైరెక్టర్ గారిని కలుద్దామని అన్నాడు. ఇలా అన్నాడు. ఈ గడియ వేసేది ఇది ఉంటుంది కదనే, ఇలా వేలు పెట్టాడు, అందులో పట్టుకుంది, ఇరుక్కుంది అందులో. ఈ గడియ వేసి ఇట్లా ఉంటుంది కదా, ఇందులో వేలు పెట్టాడు. పెట్టిన తర్వాత ఎవడో మామూలుగా పనమ్మాయి వీళ్ళు వస్తున్నారు, ట్రై చేస్తున్నాడు, లోపల నుంచి రావట్లేదు వేలు. నరకం పడుతున్నాడు. ఇలా అన్నాడు, ఇలా పెట్టి ఉంచాడు, చేశాడు. వాడు ఎవడో వస్తున్నాడు, ట్రై చేశాడు. ఈ లోపు డైరెక్టర్ గారు రెడీ అయ్యి వీడు ఇలా ఉన్నాడు కదా. డైరెక్టర్ గారు మామూలుగా డోర్ తీస్తారు కదా, ఆయన వచ్చి శివాజీ అనే లోపు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ ఎడం చేత్తో పెడుతున్నా అంటే రియలైజ్ అయ్యే లోపు ఏంటి ఈ టైంలో వచ్చాను, డోర్ తీసాడు వీడిలా లోపలికి. మళ్ళీ వేలు అందులో ఉంది కదా, ఏంటి లోపలికి వస్తున్నావు అన్నాడు. అంటే వేలు సాధించలేదు. అదే అది ఎక్కడ పడితే అక్కడ వాడకూడదు వేలు. చివరికి కొబ్బరి నూనె అది ఇది పెట్టి శివాజీ జరిగిన ఇన్సిడెంట్. రాము గారిది అంటే సినిమా తప్ప అని వేరే ఆలోచన ఉండదు, మొత్తం ఓన్లీ సినిమా, ప్రపంచం సంబంధం లేదు, మిగతా విషయాలు పట్టించుకోరు. శివ టైంలో ఏం చేశారంటే అమీర్పేటలో మూవీ హౌస్ అని ఒక వీడియో షాప్ ఉండేది, ఆయన వీడియో షాప్ రన్ చేసేవారు. అయితే ఫ్రెండ్ ఒక ఆయన దగ్గర జీపీఓ హ్యాబిట్స్ లో ఏదో పని ఉందండి, స్కూటర్ అడిగాడు. ఆ స్కూటర్ వేసుకొని హ్యాబిట్స్కి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత పార్కింగ్ లో స్కూటర్ పార్క్ చేశాడు, లోపలికి వెళ్ళాడు, జీపీఓలో పని చూసుకున్నాడు, బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత కన్ఫ్యూజన్ ఏంటంటే 100 స్కూటర్లు ఉన్నాయి, ఈయన స్కూటర్ తెలియదు. ఎట్లా అర్థం కావట్లేదు. ప్రతి స్కూటర్కి వెళ్ళడం, కీ పెట్టడం తీయడం, ఇలా 15-20 స్కూటర్లు అయ్యాయి. ఈ లోపు సెక్యూరిటీ గార్డ్ డౌట్ వచ్చింది, ఈడెవడో మొత్తానికి ఏం చేస్తున్నావు అంటే నా స్కూటర్ మర్చిపోయానండి. ఏంటి మర్చిపోయాను, నిన్ను చూస్తే అర్థం కావట్లేదు, ఉంది నువ్వు ఫలానానే తెలుస్తుందంటే చివరికి బస్సు పట్టుకుని మళ్ళీ అమీర్పేట వచ్చి రంగా అనుకుంటా ఫ్రెండ్
ఒరే ఇట్లా జరిగిందిరా అంటే రంగా టెన్షన్ ఏంటి చెప్పనా, ఆ రోజుల్లోనే వాడు స్కూటర్ డిక్కీలో 10,000 పెట్టాడండి. ఓహో, ఓరిని అబ్బాని మళ్ళీ ఆటో వేసుకొని వచ్చి ఆ స్కూటర్ తీసుకుని వెళ్ళారు. ఇలా జరుగుతా. సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ అలాగా ఆ రామ్ గోపాల్ వర్మ అనే ఆ వ్యక్తికి అలా స్టార్ట్ అయింది. అంటే ఏదో వీడియో షాప్ రన్ చేస్తూ అంత గొప్ప డైరెక్టర్ అవ్వడం సినిమాలు అనేది- చూసేవాడు, సినిమాలు యా, చూసి చూసి అదే అందుకే కళ్ళు వాచిపోయినాయి ఆ సినిమా చూసి. ఓకే, ముగ్గురు కలిస్తే కొన్ని చోట్ల మంచి జరుగుతుంది, కొన్ని చోట్ల చెడు జరుగుతుంది, కొన్ని చోట్ల ఆనందం జరుగుతుంది, కొన్ని చోట్ల అల్ల జరుగుతుంది, కొన్ని చోట్ల రచ్చ జరుగుతుంది. సో ఆ ముగ్గురులో ఇద్దరు ఇక్కడ ఉన్నారు. మూడో వ్యక్తి ఎవరు? అంతే, శివాజీ శివాజీ రాజా గారు. శివాజీ రాజా. ఓకే, సో ఎందుకని మీ ముగ్గురు బాగా అసలు కాంబినేషన్ బాగా అన్న, నీ కూడా మనం కూడా శివాజీ అన్న మనం కూడా బాగా ఇది కదా. బెస్ట్ అల్లరి ఏంటి మీ ముగ్గురు చేసింది? అమ్మో ఒక్కటా? చాలా ఉన్నాయా? చాలా మామూలు కాదు. ఓకే, అంటే మామూలుగా అంటే ఏంటి, ఏం చేసేవాళ్ళు అండి? అంటే ఏదో ఆ సిచ్యుయేషన్ లో అదంటే అంతే. అంటే వీళ్ళిద్దరి మధ్య నేను నవ్వడమేనండి. అంటే నన్ను బకరా చేసుకోవడము, లేదా నన్ను బకరా చేయడం, ఇక్కడ బకరా చేయడము, నేను ఇంకా పడి నవ్వుతూ ఉండడమే. అమృతం అని శివాజీ రాజా గారు నేను ఒక సీరియల్ చేసాం. ఇక మీరు కనుక ఆ సీరియల్ ఇప్పటికీ చాలా సార్లు యూట్యూబ్ లో చూసుకుంటూ ఉంటాం అనమాట. అందులో చూస్తే ఎవ్రీ ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మొఖం ఎప్పుడు నవ్వుతానే ఉంటది అనమాట నాది. ఓకే, ఇక మా డైరెక్టర్ అటు చందు చేసినా తర్వాత ఇంకెవ్వరు చేసినా సరే అందరూ బాబు ఈ అమ్మాయి ముఖంలో నవ్వు చంపేస్తున్నారు. దానికి కారణం శివాజీ రాజా గారు. ఓకే, అసలు ఇక ఏదో కెలికి షార్ట్కి వెళ్లే ముందు నవ్వించేసేవారు. ఆ నవ్వు త్రూ అవుట్ ఉండిపోయేది అనమాట. ఆపుకుని ఈ దొంగరాస్కిల్ ఏం చేసేవాడు, మనం ఇప్పుడు రైట్ నా ఫిల్మ్ నగర్ లో బాటా జంక్షన్ ఉంది కదండి, ఆ ఇల్లు అమృతం హౌస్ అనమాట. అంతకు ముందు షూటింగ్ లేకపోతే అటు ఇటుగా వచ్చి సెట్ లో కూర్చునేవాడు. ఇంకా చూడండి బకరాల్ని చేయడం, బయట నుంచి నవ్వించడం. ఇంకా కొన్నాళ్ళ తర్వాత ఈ అబ్బాయిని ఇంకా సెట్ లోకి రానివ్వద్దండి అనే అంత గంగరాజ్ గారు అంత పని చేశారు. ఈయన వస్తే మా షూటింగ్ సరిగ్గా జరగట్లేదు. ఉత్తేజ్ యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర ఉన్న చాలా మంది అసిస్టెంట్లు డైరెక్షన్ చేశారు, నువ్వు ఎందుకు చేయలేదు? ఎంత బాగా అడిగారు సార్, అడగండి సార్. రాము గారి దగ్గర 1,200 రూపాయలు మాత్రం ఇచ్చేవారు. రాము గారు డబ్బులు ఇవ్వరు. గ్రేట్ డైరెక్టర్, బట్ డబ్బులు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? కృష్ణవంశీ కో డైరెక్టర్ లాంటి వాడికి ఆ టైంలో 2,500 రూపాయలు, నాకు 1,200 రూపాయలు, స్టార్టింగ్ 800 రూపాయలు. ఆ టైంకి పెళ్ళయింది, రైట్? సో పెళ్ళయింది కాబట్టి బతకాలి. ఈ నెల జీతంతో బతకలేను, యాక్టింగ్ కొంత చేయాలి, అవకాశాలు వస్తున్నాయి. సో ఇటు అయింది, రైట్? కానీ అలీ గారు రైట్ టైం కి అడిగారు. నేను చేస్తాను. గత 3 సంవత్సరాలుగా ఇంకెవ్వరు పోరకపోయినా చాలా మంచి రైటర్, అద్భుతమైనటువంటి డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. రవితేజ గారికి కథ చెప్పమని కథ చెప్పొచ్చాడు. సో దేర్ ఇస్ వన్ పాసిబిలిటీ, ఉత్తేజ్ డైరెక్టర్ అయ్యే అవకాశం ఉంది. మీ ఇద్దరు ఒకసారి ఫ్లైట్ లో వెళ్తుంటే ఏదో జరిగిందండి, ఏంటది? నేను చెప్తాను సార్. రఘుబాబు గారు మళ్ళీ ఇందులో ఇన్వాల్వ్డ్ అండి. రఘుబాబు గారు కూడా అదే ఫ్లైట్ లో ఉన్నారు. మేము ఏదో సభలకు వెళ్ళాం, అక్కడికి ఫ్లైట్ ఎక్కాం, క్యాన్సర్స్ లో దిగి ఫీనిక్స్ లో నెక్స్ట్ ఫ్లైట్ కి ఎక్కాలి. ఎక్కిన తర్వాత అక్కడ మీకు తెలుసు కదా, ఎయిర్ హోస్టెస్ అందరూ చాలా సరదాగా ఉంటారు. అంటే మనలాగా వచ్చి చాలా సీరియస్ గా ఇలా డిమాన్స్ట్రేషన్స్ అలా ఏమి ఉండవు, చాలా క్యాజువల్ గా ఉంటారు. అంతే క్యాజువల్ గా అనౌన్స్మెంట్, మనది ఒక ఇంజిన్ పాడైపోయింది. చాలా క్యాజువల్ గా మనం ప్రస్తుతం అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం చేయాలో చెప్తాము. బట్ ఆల్ ఆఫ్ యూ మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసేసేయండి. మీ లాస్ట్ విషెస్ ఏమన్నా ఉంటే చేసేసుకోండి. మనం ఒక ఇంజిన్ పాడైపోయింది, ముందుకు వెళ్ళడానికి వీలవ్వదు, ఎందుకంటే క్యాన్సర్స్ నుంచి ఫీనిక్స్ వెళ్ళడానికి కుదరదు. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు క్యాన్సర్స్ అన్నాడు. క్యాన్సర్ సిటీకి వెళ్ళిపోవాలి. ఇక నేను కూర్చున్నాను, ఆ ముందు వరుసలో ఎక్కడో రఘుబాబు గారు ఉన్నారు, నా పక్కన ఉత్తేజ్ ఉన్నాడు. రఘుబాబు గారు గోల మా పక్కన వాళ్ళు ప్లీజ్ ఏం కాదు మనకేం కాదు అని. ఇక్కడ అయిపోయి కొడుకు బిగిసిపోయాడు. నేను ఏదైతే అదైంది, ఐఎమ్ హ్యాపీ. అవునా, అలా అవుతుందా చూద్దాం. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ల్యాండింగ్ ఏమైంది తమ్మి, ఏమవుతుంది, నథింగ్ విల్ హ్యాపెన్, డోంట్ వరీ అని నేను ఇక్కడ బిగిసిపోయాడు. నెక్స్ట్ నువ్వు చెప్పు. ఏముందిలే అంతే, కింద చూస్తుంటే సినిమాలో జరిగినట్టుగా ఫైర్ ఇంజన్లు అవి ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ. నేను ల్యాండ్ అవుతుంటే రాత్రిలో పూట నువ్వు ఏదో లిఫ్ట్ ఇస్తున్నా ఉంటా ఏంటి? అది ఏంటి ఎప్పటి చేసింది? ఒక అమ్మాయి వెళ్తుంటే పెద్ద స్టోరీ నాకు తెలియదు, చెప్పు వింటున్నా.
కాదురా, అంటే ఇప్పుడు- అప్పటికే నీకు పెళ్లి అయిపోయి 2 పిల్లలు. అవును, అయితే అమ్మాయికి అందుకే నా ఇస్తారు లిఫ్ట్. ఆ, మామూలుగా ఇవ్వరా, సానుభూతిగా ఇవ్వరా? మగాళ్ళకి ఇవ్వచ్చు కదరా లిఫ్ట్. కాదన్నా, బ్రహ్మాజీ ఇంట్లో పార్టీ, ఆ, నేను షూటింగ్ నుండి వచ్చాను. అప్పటికే ఈ ఫోన్లు సంగతి వస్తున్నాయి. నాకు తెలియదు, చెప్పు గట్టిగా చెప్పు. అది అప్పటికే ఫోన్లు వస్తున్నాయి. వంశీ, బ్రహ్మాజీ, ప్రకాష్ రాజు, తబ్బు ఆ, వీళ్ళందరూ ఉన్నారు. ఓకే. సో రా త్వరగా రా, ఇప్పటికి ఎంత 9:30 అవుతుంది అని అంటే సరే అని ఇంట్లో స్నానం చేసి పరిగెడతా ఉంటే జస్ట్ టర్న్ ఇట్లా పెట్రోల్ బంక్ టర్న్ తీసుకోగానే ఒక అమ్మాయి ఆ, ఇలా అంది. సరే 9:15 కదా, ఏంటి మా స్లో చేశాను. ఆ, ఏంటంటే ప్లీజ్ అండి, మా 9:30 అవుతుంది, ఐఎమ్ నాట్ గెటింగ్ ఎనీ ఆటోస్ హియర్, నథింగ్, ప్లీజ్ చెక్ పోస్ట్ వైపు వెళ్తే కనుక అక్కడ దిగిపోతానండి అని ఇంగ్లీష్ హిందీ మిక్చర్ లాంగ్వేజ్ వెల్ డ్రెస్డ్ గర్ల్. ఆహా. సరే ఓకే కూర్చోండి అని అంటే అమ్మాయి మాట్లాడుతుంది మొత్తం నువ్వు కింద నుంచి బయటకు స్కానింగ్ చేసావు. ఆహా. ఆడవాళ్ళని అనకూడదు కానీ కొందరిని చూడగానే ఆహా అని అనిపిస్తుంది. ఓహో. అరే కొందరు చూస్తే ఓహో వీళ్ళు సంస్కారంగా కనపడే వాళ్ళు, సంస్కారం లేకుండా అబ్బా, మగవాళ్ళలో కూడా ఏయ్, ఉంటారు, ఆ. మగవాళ్ళలో కూడా ఉంటారు కదా, వీడితో ఎందుకులే అనవసరం. సో షీస్ గుడ్. సార్ కూర్చోండి అన్న, కూర్చోండి అని వెళ్తుంటే నేను ఏదో టేప్ గా సౌండ్ ఏదో పెంచుతా ఉన్నాను. సాయంత్రం ఓ, పాట పెట్టావా? అబ్బా. ఆ, మన మసీద్ ఉంది కదా, ఆ, మసీద్ ఇలా పైకి వెళ్తా ఉంటే కहाँ लेके जा रहे हैं, ఆ, कहाँ लेके जा, హిందీ అన్న, ప్యూర్ హిందీ, తెలుగు రాదు అమ్మాయికి. कहाँ लेके जा रहे हैं ఏంటండి, మీరు జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర అన్నారు. क्या జూబ్లీ చెక్ పోస్ట్, क्यों चढ़ाया मेरे, क्यों बिठाया मुझे अंदर अंदर, क्यों बिठाया ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఏయ్ రోక్, पैसे निकाल तू क्या कर रहे हैं, पैसे निकाल ఏంటి, తూ క్యా ఇవేంటమ్మా, వణికిపోతున్నానన్నా. సాల్ట్రో ఇంత ఉంటుంది, అవును. పక్కన అమ్మాయి కత్తుందే. అసలు వణుకు, క్యోం ఐసా కర్ రే అని సీడీలు ఇసిరి కొడుతుంది, అది కొడుతుంది. ఇక మీరు అంటే ఇక్కడ నేను చెప్పలేనాక, అంటే సారీ టు సే దిస్, నా ఎడంచే ఇలా ఉంటుంది, ఎడంచే లాగేసుకొని ఇలా పెట్టేసేసి తర్వాత ఇలా చింపేసుకొని అది చింపేసుకుని నువ్వు చేయి ఇలా పెట్టేసావు, అది పెట్టేసావు, నన్ను ఇలా చేస్తున్నావు, మసీద్ వెనక మా వాళ్ళు అందరూ ఉంటారు, ఇచ్చేస్తావు, నువ్వు నన్ను అది చేసావు, అన్ని పైసలు ఇస్తావా లేకపోతే ఇంకేం చేస్తావు అని గోల. అస్సలు ఉనికిపోయినా ఆల్మోస్ట్ 3-4 months వరకు నాకు ఇలా లేచేవాడిని. తర్వాత ఏదైతే ఏదైంది నన్ను గుర్తుపడతారు కదా, మళ్ళీ అమ్మాయి లిఫ్ట్ అడిగితే ఇస్తాడా, ఇంకొకసారి lift ఎలాగో నన్ను అడిగితే గుర్తుపడతారు అని చెప్పేసి మసీద్ దాటిన తర్వాత మన లెఫ్ట్ లో శివారెడ్డి స్వీట్స్ అదంతా ఉంటుంది, అక్కడ ఆపేశాను, దిగేసాను. ఇక ఆ తర్వాత మొత్తం మా అద్దం విరగొట్టి, వీఫీ అంటారు అదంతా విరగొట్టి, సీడీలు ఇసురగొట్టి, కిందికి వచ్చి రాయితో కార్ని కొట్టేసి అలా వెళ్ళిపోతే ఈ లోపు 4 వచ్చి ఏం జరిగింది అది అన్నారు. మళ్ళీ ముందుకెళ్ళి సాగర్ సొసైటీ నుంచి యూటర్న్ చేసుకొని పంజగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళా. సార్ ఇలా జరిగిందండి, ఒక అమ్మాయి ఇలా చేసిందంటే వాడు కంగ్రాట్స్ చెప్పారు ఎస్ఏ పోలీస్ వాళ్ళు. ఎందుకంటే ధైర్యం చేసి వచ్చావు, లేకపోతే నువ్వు ఏమైనా కొంచెం నువ్వు పర్వాలేదు అమ్మాయి ఎక్కిందిలే అని తీసుకెళ్లిపోతే గనక వాళ్ళు 5-6 ఉంటారట, ఆ బ్యాచ్ అంతా ఉండి నువ్వు కావాలని అమ్మాయిని ఎక్కించుకొని మనల్ని ఇది డీగామర్ చేసేసి, లేదా డబ్బులు మన దగ్గర ఉన్నాయి, చైన్లు కానీ డబ్బులు కానీ లాగేసుకొని ఇలా జరుగుతాయట. సో వెంటనే పోలీస్ ఇచ్చి పంపించి అక్కడంతా వెతికి ఇలా తీసి అమ్మాయి దొరకలా. లిఫ్ట్ అడగద్దు, లిఫ్ట్ ఇవ్వద్దు, ఎవరన్నా ఇలాంటి వాళ్ళు ఇచ్చినా ఎక్కద్దు. మంచి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు మీరు మంచి ఇన్ఫర్మేషన్ లాగుతున్నారు. ఇన్ఫర్మేషన్ కదరా, అంటే తెలిసింది నాకు. గుడ్ నో, అది తెలియాలి కదా. ఝాన్సీని ఏది ఏం చెవులంటారు, ఏదో చెవులు అంటారు, ఏంటిది ఏం చెవులు అవి, ఏదో చెవులండి సార్ మా ఇది వీళ్ళందరూ అలాగే ఏడిపించేవాళ్ళు. డొప్ప చెవులా, అదే సార్ ఏంటి డొప్ప చెవులు ఏంటి, ఇలా ఉంటాయి వినాయకుడు అవి చేంజ్ చేసింది. అరే ఉన్నాయరా ఇప్పుడు డొప్ప చెవులు ఉన్నాయా, గాంధీ గారి చెవులు ఇలా ఉన్నాయా, ఇప్పుడు చేంజ్ కాదు కొంచెం కట్టెలు లేపు, కట్టినట్టు ఏమున్నాయిరా, చెవులు ఉన్నాయిరా. దుబాయ్ షోకి వెళ్తే ఝాన్సీ అందరికి ఉండి పెట్టావంట. ఎక్కడికి వెళ్ళినా అలీ గారు, ఎక్కడికి వెళ్ళినా సరే కొంత అందరికి ఆహారం అందిందా లేదా, అందరూ తిన్నారా లేదా, మురళీమోహన్ గారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. తర్వాత ఏవిఎస్ గారు కూడా ఆల్మోస్ట్ అదే పని చేసేవారు. ఆయన దగ్గర ఎదుగో ఈయన ఒక గొడ్డు చాకరీ, మా ఇద్దరిని మేము ఒక ఒంటే ఒక గాడిద లాగా పనిచేసాం. ఎవరు ఒంటే ఎవరు గాడిద పక్కన పెట్టండి. నువ్వు ఒంటే గాడిద కాదురా చెప్తున్నా. ఝాన్సీ పాటలు కూడా బాగా పాడతా ఉంటా. అవును సార్, చాలా బాగా పాడతాను సార్. నా అవకాశాన్ని ఎవరు, డేస్. అవును సార్. మా ఆడియన్స్ కోసం ఒక రెడీ నానా, మీలాగే చాలా గ్రూప్ సింగింగ్ లో పాడాలని కోరికగా ఉండేది. మొత్తంగా స్కూల్లో నా ఒక్కదానికి తప్ప మొత్తం క్లాస్ అందరూ పాడేవారు. అప్పుడు స్కూల్ డేస్ లో గొడవ పడి పాట పాడేవాడు కదా. అవును సార్, చాలా గట్టిగా, ఎంత గట్టిగా పాడేదాన్ని అంటే మిగతా వాళ్ళందరూ శృతి పాడైపోతుందని, నేను లేకపోతే ఆ కాంపిటీషన్ కి వెళ్తే కనుక నేను ఆ కాంపిటీషన్ కి జరగనివ్వనని చెప్పి బెదిరించి
అలా మా వాళ్ళు ఏం ఒట్టించుకున్నారు తెలుసా నాతో పాడించడానికి? నేను మధ్యలో ఉండాలి, లిప్ సింక్ ఇవ్వాలి, ఐ కాంట్ సింగ్. కానీ గ్రూప్ సింగింగ్ లో నేను ఉన్నా అంతే. వాళ్ళందరూ ఒట్టేయించుకున్నారు, నేను ఓన్లీ పెదాలు కదపాలి అంతే. సో ఇప్పుడు పాడమంటారా నన్ను? ఏదో ఒకసారి పాడు. అందరు రెడీయా? రెడీ. ఎగ్జిట్ డోర్ రెడీ. బాగా సెక్యూరిటీ లాక్ చేయండి అమ్మా. లాక్ కాదు సార్, తెరిచి ఉంచండి. ఎందుకన్నా మంచిది, ఫైర్ ఎగ్జిట్ ఉండాలి సార్. అవునా? ఎప్పుడు ఉండాలి. ఏది అందుకో. దిస్ ఈస్ ద రిథమ్ ఆఫ్ లైఫ్. పాట అయిపోయింది. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో నెంబరు. తగిన 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 మీ 2-4 తగిన 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 6-8. లేదు సార్, నేను ఒరిజినల్లీ చాలా బాగా పాడతాను సార్. ఒక మంచి చిన్నపిల్లల షో ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు నువ్వు తప్పకుండా అలాగే సార్ నువ్వు రావాల్సింది. నువ్వు ఈ 2 పాటలు పాడాల్సింది. ఓకే సార్, తప్పకుండా సార్. ఓకేనా? అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్రహ్మానందం గారితో ఝాన్సీకి ఉన్న అనుబంధం ఏంటి? బ్రహ్మానందం గారితో యాజ్ అన్ యాక్టర్ అందరికీ మంచి అనుబంధం. యాజ్ అన్ యాక్టర్ ఛాలెంజింగ్ రోల్స్, ఇప్పుడు సింహ కానివ్వండి వాటితో కానీ, అంతకంటే ఎక్కువ ఆయన నన్ను చాలా ఆత్మీయంగా ఇంట్లో మనిషిగా కంటే ఎక్కువగా చూసుకున్నారు. మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో అద్దెకుండగా నా కూతురు పుట్టింది కాబట్టి ఆ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందనే నమ్మకం ఆయనకుంది. ఆ సెంటిమెంట్ ఎప్పుడు క్యారీ చేస్తారు. ఆల్వేస్ దాట్. తను ఏం చేస్తుంది? పాప 9th క్లాస్ చదువుతుందండి. తను కూడా నీలాగే? అబ్బాయి అస్సలు కాదు, పూర్తిగా ఆపోజిట్. సైలెంటా? కంప్లీట్లీ సైలెంట్. మీరు ఎంత బాగా పరిచయం అయినా సరే మీతో మాట్లాడడానికి 1 గంట తీసుకుంటుంది. కొంచెం బాగా ఎక్కువ పరిచయం కాబట్టి 1/2 గంట తీసుకుంటుంది. ధన్య. అరే నేను గన్న తల్లి, నన్ను గన్న తల్లి. ఓహో, నువ్వు కూడా ఈ మధ్యన కథలు రాస్తున్నావు? కథలు కాదు కానీ కాలమ్స్ రాశాను సార్. కొన్నాళ్ల పాటు పేపర్ లో రెగ్యులర్ గా ఝాన్సీకి వాణి అని కాలమ్స్ రాశాను. కథలు ఎప్పుడో రాసుకున్నాను, అయ్యేంత వరకు పెట్టె ఓపెన్ చేసి మళ్ళీ దాన్ని జాగ్రత్తగా చేయలేదు. దుమ్ము పట్టేసి ఉంది అని నువ్వు అనుకుంటున్నావు, దాంట్లో ఎంత దమ్మున్నది అది రేపు పొద్దున్న ఎందుకంటే భాష మీద పట్టు ఉండే ఝాన్సీ అంటే ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పే కెపాసిటీ యాంకర్స్ లో ఓన్లీ ఝాన్సీకే ఉంది. మీలో చాలా మార్పు వచ్చింది. ఏంటి అలీ గారు మీరేనా? నాకు అనిపిస్తుంది ఎందుకో మీలో ఇంత మార్పు ఏంటి, మీలో ఇంత మార్పు ఏంటి? తగ్గిపోతుంది. నేను వాడుతున్నాను, డైలీ వాడుతున్నాను, నాకు ఆటోమేటిక్ తగ్గిపోతుంది. నిజంగా లేదు సార్, రాయడం అనేది ఈ మధ్య నన్ను నేను డిస్కవర్. సో ఇప్పుడు మీ ఇద్దరికి సంబంధించిన కొన్ని విజువల్స్ చూపిస్తారు. ఝాన్సీ, విజువల్ ప్లీజ్. ఉమా సార్ నా బెస్ట్ ఫ్రెండ్, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఎక్కడ? ఊర్లో? లేదు సార్, హైదరాబాద్ లో. ఊరు కాదు సార్, నాది హైదరాబాద్ సార్, సిటీ సార్. సముద్రం ఏంటిది? వైజాగ్ కాదు, చెన్నై మరీనా బీచ్. బయటకు వెళ్ళినప్పుడు టాటా ఎక్స్కర్షన్, స్కూల్ పిక్నిక్ టైం కి అనమాట. ఆమె టచ్ లో ఉందా? అదిగోండి ఇప్పటికే 25 ఏళ్ళు మా ఫ్రెండ్షిప్, అదే పోజు. అక్క నువ్వు ఎంత సన్నపడ్డావు అక్క కదా? అవును, ఝాన్సీ అమలా ఉంది అప్పుడు, ఇప్పుడు తను ఏం చేస్తుంది ఫ్రెండ్? నా ఫ్రెండ్ చాలా క్రియేటివ్ అండి. తను జుమ్కీ అని చెప్పి ఒక షీ హాజ్ అ ఆన్లైన్ షాప్, ఇవన్నీ చేస్తూ జుమ్కీస్, బ్యాంగిల్స్, ఆల్ దోస్ చేస్తూ ఉంటుంది. బట్ వెరీ క్రియేటివ్ గర్ల్. ఓకే, నెక్స్ట్. ఏంటది? నేను ఒక లాస్ట్ 4 years గా బకెట్ నిమజ్జనం అని ఒక కాన్సెప్ట్ ని బాగా ప్రమోట్ చేస్తున్నాను. దానికి ఇదిగోండి ఇలాంటి పెద్దవాళ్ళందరూ తరలి వచ్చారు. భరణి గారు ఒక పిలుపుతోటి దాన్ని పాపులర్ చేశారు. వినాయకుళ్ళని మనం మన ఇంట్లోనే, మన బకెట్ లోనే, మన ఆవరణలోనే నిమజ్జనం చేసుకుంటే ప్రకృతిని ప్రేమించిన వాళ్ళం అవుతాం అనేది నా కాన్సెప్ట్ అనమాట. మన వల్ల పెద్ద పెద్ద వినాయకుళ్ళ సంగతి నేను మాట్లాడలా, ఇంట్లో పూజ చేసుకున్న చిన్న వినాయకుళ్ళన్నా మనం బకెట్ లో నిమజ్జనం చేసుకుందాం. మన ఇంట్లో, మన తొట్లో దానిలో పెట్టుకుని దానిలోనే తులసమ్మనో లేకపోతే ఒక పువ్వునో వేసుకుని చేస్తే మన పర్యావరణం చాలా హాయిగా ఉంటుందనేది నా కాన్సెప్ట్. చెట్లకు పోసుకోవచ్చు, లేదా దానిలోనే కుండీలో. ఈ మధ్య కాలంలో మళ్ళీ కొత్తగా చేస్తున్నాం ఏంటంటే సీడ్స్ ని ఒక కుండీలో వేసి వినాయకుడిని అందులో పెట్టి నీళ్లు పోయించడం. సో ఇది బకెట్ నిమజ్జన క్యాంపెయిన్ అని లాస్ట్ 4 years నుంచి నేను రకరకాల స్కూళ్ళకి, కాలేజీలకి తిరుగుతూ ఆ బకెట్లు వేసుకుని తిరుగుతూ ఉన్నాను సార్. రైట్, ఓకే, నెక్స్ట్. నేను సునీత, వెనకాల కనిపించట్లా, మధ్యలో ఉన్నది ధన్య, మై డాటర్. సునీత చూపించిందండి నాకు న్యూయార్క్ సిటీ. నేను న్యూయార్క్ ని మామూలుగా చూసాను కానీ
ఈ ఎంటైర్ సిటీ నడవడం, చూడడం, ఎంజాయ్ చేయడం అంతా సునీత నేర్పించింది నాకు. వెరీ గుడ్. నెక్స్ట్. ఏంటిది? కన్యాశుల్కం నాటకం చేశారు. కన్యాశుల్కం నాటకం రిహార్సల్స్. రిహార్సల్స్. నెక్స్ట్. నేను ఎక్కడో చెప్పండి ఆ తర్వాత. నువ్వు ఎక్కడంటే కరెక్ట్ గా ఇదిగో సెకండ్. అట్నుంచి సెకండ్. ఎస్, అందరికంటే ఫస్ట్ పొడుగ్గా. సుమా. ఇది మల్లిక. సుమ, కవిత, ఝాన్సీ, శ్వేత, ఇటు మల్లిక, సునీత, రాజీ, మన డాలస్ రాజీ, రాజేశ్వరి ఉదయగిరి, రఘు కుంచే, అనిత చౌదరి, దీప, అనిత ఆప్టే. ఓకే. సో వీళ్ళందరూ ఎక్కడ దిగారు మీరందరూ? ఇది ఇదంతా కవిత వాళ్ళ ఫామ్ హౌస్ లో పిక్నిక్ వెళ్ళినప్పుడు, వెనకాల మధ్యలో పింక్ సారీ సుమకి నాకు మధ్యలో ఉన్న ఆవిడ కవిత. వాళ్ళ ఫామ్ హౌస్ లో పిక్నిక్ వెళ్ళినప్పుడు దిగా అనమాట. అందరు చూడండి ఎలా ఉన్నాం. ఎవరి పర్సనాలిటీలోనూ లేవు. నెక్స్ట్. ఝాన్సీ అండ్ సుమ బాగా ఫ్రెండ్సా మీరు? థిక్కెస్ట్ ఫ్రెండ్సా? గుడ్ ఫ్రెండ్స్. డైలీ మాట్లాడుకుంటారా? ఒకప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఎవ్రీ డే లాగా ఉండేది. ఇప్పుడు ఎవరి లైఫ్స్ వాళ్ళ అయిపోయింది. ఝాన్సీకి నచ్చిన ఫేవరెట్ యాంకర్ ఎవరు? ఆలీ గారు. ఆ? ఆలీ గారు. ఏయ్. ఏయ్. ఎవరు? శేఖర్ సుమన్ సార్. శేఖర్ సుమన్. నాకు ఇన్స్పిరేషన్ శేఖర్ సుమన్ అండ్ ఓప్రా విన్ఫ్రే. ఓకే. ఇద్దరు ది ఇన్స్పిరేషన్స్ ఆఫ్ మై లైఫ్. వాళ్ళు మన రాష్ట్రానికి సంబంధించిన కాదు కదా? కాదు సార్. నేను అడిగేది మన రాష్ట్రం. నేనే సార్. నాకు నేనే చాలా ఇష్టం సార్. నాకు చాలా నేను ఆశిస్తుంది. నన్ను నేను అద్దంలో చూసుకున్నా, నన్ను నేను టీవీలో చూసుకున్నా విపరీతంగా ఇష్టపడేదాన్ని అనమాట. ఐ లవ్ మై సెల్ఫ్ ఫర్ ది ఉమెన్ దట్ ఐ యామ్, ఫర్ ది పర్సన్ దట్ ఐ యామ్. ఐ లవ్ మై సెల్ఫ్. నన్ను మించినోడు ఇంకోటి లేడని చాలా పొగరు సార్. కనిపిస్తుందా సార్? ఇప్పుడు జ్యూస్ తాగే సమయం ఆసనమైనది. మనం వారిని ఈ మూడిట్ల గురించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒకటి రెండు అడిగేయాలని. ఏంటది? ఝాన్సీ గారికి ఒక అలవాటు ఉంది బా. ఏం అలవాటు? అది మరి ఇప్పటికి ఉందో మరి మారిందో తెలీదు. ఆవిడ కారులో కూర్చొని వెళ్తూ లెఫ్ట్కి వెళ్ళాలి, రైట్ 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 అంటది. రైట్కి వెళ్ళాలి, లెఫ్ట్ 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 అంటది. రెండు చేతులు ఎదురుగా పెట్టుకుని లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని ఈ కన్ఫ్యూజన్, లెఫ్ట్ రైట్ కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. అది ఏమన్నా మారిందా లేదా ఇంకా ఉందా తెలుసుకుందామని. దేనికని? ఏంటి లెఫ్ట్ రైట్? నాకు బై బర్త్ డిఫాల్ట్ ఏంటంటే లోపల లెఫ్ట్ రైట్ అర్థం కాదు సార్. నేను ఏదైనా సరే లెఫ్ట్ తెలుసు, రైట్ తెలుసు. ఇప్పుడు ఇది లెఫ్ట్, ఇది రైట్ అన్న సంగతి నాకు బాగా తెలుసు సార్. కానీ నేను ఎవరికైనా డైరెక్షన్స్ చెప్పాలి అంటే లెఫ్ట్ రైట్ అయిపోద్ది, రైట్ లెఫ్ట్ అయిపోద్ది. అది నా వల్ల ఎవరికి అర్థం కావట్లేదు. సైకాలజిస్టులు, సైకాట్రిస్టులు, డాక్టర్లు ఎవరికి అర్థం కాదు. ఇట్స్ చిప్ డ్యామేజ్ సార్. జ్యూస్ ఇస్తావా? అదే అలాంటి డౌట్లు కొన్ని ఉండిపోయినాయి. ఏంటవి రంగులు? మూడు రంగుల జ్యూసులు ఉన్నాయి. ఎరుపు, క్రోధం. ఇంగ్లీష్ కాదు సారీ, తెలుగు. ఇది ఆరెంజ్ కామెడీ, వైట్ రొమాంటిక్. మీరు కళ్ళు మూసుకొని ఈ జ్యూసులో ఏదో ఒక జ్యూస్ని పట్టుకొని మీ మీద వచ్చిన గాసిప్స్ కి మీరు బాధపడ్డ క్షణం, కోపం వచ్చిన క్షణం, నవ్వుకున్న క్షణం, రొమాంటిక్ ఫీల్ అయిన క్షణం, ఆ మూమెంట్స్ గురించి చెప్పాలి. కళ్ళు పోయి రొమాంటిక్. ఇందాక నువ్వు అడిగావు కదా లిఫ్ట్ ఇచ్చాడని. లిఫ్ట్ అలాంటి ఎన్ని లిఫ్ట్లు ఉన్నాయో. చాలు చాలు చాలు. యూట్యూబ్ బ్రూటస్ కదేంటిది? ఇప్పుడు ఏంటంటే నీ మీద వచ్చిన రొమాంటిక్ గాసిప్. ఎంత నవ్వుకున్నానంటే ఏదో పబ్ లో హేమది నాది కలిసి ఫోటో వేసి హేమతో ఉన్న ఉత్తేజతో ఉన్న హేమని ఫోటో వేసారు. ఏదైనా ఒకటి నవ్వుకున్నా. అలాంటి తప్పితే పెద్ద గాసిప్ సీన్లు. నీకు కోపం వచ్చిన సందర్భం ఏంటి? ఉన్నాయి. ఏంటి అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే గోగినే నరసింహారావు గారని కో డైరెక్టర్. కోపం అంటే ఉడుకుమొస్తున్నాం అనమాట అని నాకు ఇప్పుడు చెప్తున్నానే. నాకు ఇంతవరకు ఎవరితో గొడవ పడలే నేను. అది నా అదృష్టంగా ఫీల్ అవుతాను. కోపపడలేదు, గొడవ పడి చిరాకు పడతాను.
డైరెక్టర్ అంతం సినిమాకి గోగిని నరసింహరావు గారు, రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్టరు. ఫస్ట్ ఫ్లోర్ లో షూటింగ్, 4th ఫ్లోర్ లో స్మిత గారి మేకప్. రాము గారు వచ్చి ఉత్తేజ్, ఎందుకంటే అప్పటికి బాగా రాము గారు శివ నుంచి కదా, స్మిత రెడీ ఏమో కనుక్కో అంటే, నేను ఆయన గోగిని నరసింహరావు పిలిచి స్మిత రెడీయా అని గోగిని నరసింహరావు గారు అడిగితే, నేను చూసేస్తాను రాము ఒక్క నిమిషం అని చెప్పి ఆయన బయటకు వచ్చి ఉత్తేజ్ అని పిలిచాడు. స్మిత రెడీ అంటే నేను ఫస్ట్ ఫ్లోర్ దాకా పరిగెత్తుకుంటూ వెళ్ళి స్మిత దగ్గరికి వెళ్ళి, మేడం రెడీ కదంటే రెడీ అని అన్నది. మళ్ళీ పరిగెత్తుకుంటే నేను రాము గారి దగ్గరికి వెళ్తున్నా, పెడుతుంటే ఆపాడు. రెడీయా అన్నాడు. రెడీ సార్ రాము గారు చెప్తాను ఒక నిమిషం అని నన్ను అక్కడ ఆపి రాము గారి దగ్గరికి వెళ్ళి, రాము స్మిత రెడీ 2 minutes వస్తాను. ఎవరే ఏంటి చూసింది ఎవరు, పరిగెత్తుకెళ్ళింది ఎవరు, తీసుకొచ్చారు? నేను వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళాను, నేను చూశాను, మీరు వచ్చి మధ్యలో రెడీ అని మీరు చెప్తారంటే నాకు అర్థం కాదు అని రాము గారి దగ్గరికి, సార్ నేనే వెళ్ళాను సార్, నేనే ఇతని మధ్యలో వచ్చాను. అంటే మీరు వెళ్ళింది ఆయన చెప్పినందుకు కాదు, అక్కడ స్మిత అలాగే స్మిత అలాంటి చిరాకులు అంతే ఉత్తేజ్ కృష్ణవంశీ గారు, వారితో మీ ట్రావెల్, మీ అనుబంధం చాలా గొప్పది. ఆయనతో గొడవ పడి ఇది పెద్ద న్యూస్ అయిపోయింది. అంటే ఏం లేదు, గొడవ పడ్డారా లేదా? లేదు, గొడవ పడలా, అస్సలు పడలా. నేను గొడవ పడేంత సమవుజ్జి కాదు, తను నాతో గొడవ పడేంత సమవుజ్జి నేను తనకు కాదు. ఐఎమ్ వెరీ, తన ముందు నేను ఆఫ్టర్ ఆల్ నాకు తను చాలా పెద్ద రేంజ్. సో మా ఇద్దరి మధ్య గొడవ జరిగే అవకాశం లేదు. సో ఝాన్సీ కళ్ళు మూసుకోయి. నవ్వు తెప్పించే గాసిప్. నాకు ఒక పెద్ద హీరోకి సంబంధం ఉందని చెప్పి రాశారు. పేరు రాశారా? హీరో పేరు? హీరో పేరు కూడా రాశారు. ఇప్పుడు చెప్తే పాపం బాగోదు, కానీ ఆయనకి బాగుండదు, మీకు బాగుండదు. ఆయనకే బాగోదు, నాకు లేనప్పుడు నాకే. అంటే ఎందుకు అలా వచ్చింది? ఏమో తెలియదు, అసలు తలా తొక్కలేదు. అందుకనే కదా అది నవ్వు తెప్పించే గాసిప్ అయింది. అసలు ఇంకా ఏదైనా సంబంధం ఉండి దగ్గరుండి నన్ను చూసి తెలుసుండి రాసి అలా చేస్తే వేరే విషయం. అసలు ఎక్కడ కూడా సంబంధం లేనటువంటి ఒక పేరుతోటి నాకు అఫేర్ ఉందని రాశారనమాట. అది నవ్వు. దాన్ని యాక్సెప్ట్ చేసావా, ఖండించావు? లేదండి, ఏమీ చేయాల్సిన అవసరం లేదు, వాడు కొన్ని ఇగ్నోర్ చేయాలి మనం. ఎందుకంటే గాసిప్ పుట్టించినటువంటి వాళ్ళకి కావాల్సిన ఆనందం మనం రియాక్ట్ అయితేనే వస్తుంది, చేత రియాక్ట్ అవ్వకూడదు సార్. ఓకే, ఝాన్సీ త్వరలో మరో పెళ్లి చేసుకుంటుంది. త్వరలో ఎప్పటి నుంచో వస్తుంది గాసిప్ సార్. అది ఓకే, ఇప్పుడు కాదు, అది నిజం. అది అది పట్టుకుని ఉంటే మధ్యలో కోపం తెప్పించే గాసిప్ అయి ఉండేది సార్. అది పట్టుకోలేదు. రెడ్ పట్టుకోలేదు. మా బావ అడిగింది కరెక్టే, ఎప్పటి నుంచో వస్తున్న గాసిప్ త్వరలో అంటే ఇప్పుడు అడుగుతున్నాం త్వరలోనేమో అని. గత 8 ఏళ్లుగా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నానన్న గాసిప్ వస్తూనే ఉంది సార్. ఉత్తేజ్, దీనికి సంబంధించిన కొన్ని పిక్స్. రాము గారు, రామ్ గోపాల్ ఆయన అలా కూర్చున్నాడు బంజారా హిల్స్ లో. అది బహుశా ఏమైంటే తెలుసా, ఊర్మిళ ఏముంది ఉత్తేజ్, ఊర్మిళ ఏముంది ఉత్తేజ్. డెఫినెట్ గా అదే. వెల్కమ్ రామ్ గోపాల్ రావు, రండి. అయ్యో బాబోయ్, వాట్ ఏ టైమింగ్. కాదురా, గురుని పొగడాలి కానీ గురుని గురి చేస్తున్నాడు. గురువుని పొగడ్డానికి ఆయన సినిమాలే ఉన్నాయి, మళ్ళీ నేను ఎందుకు పొగడ్డం. ఓకే, నెక్స్ట్. బ్యాచ్ గుణశేఖర్ గారు, నేను, తేజ, రాము గారు, వంశీ అండ్ గోపిచంద్ డైరెక్ట్. వీళ్ళందరూ రాము గారు వర్క్ చేస్తున్నాడా? శివ హిందీ, ఇది శివ హిందీకా? అంటే శివనాగేశ్వరరావు గారు వేరే సినిమాకి వెళ్ళడం వల్ల వీళ్ళు కొత్తగా వచ్చారు. దాంట్లో చాలా పెద్ద థియేటర్లో చాలా మంది అందరు థియేటర్లు. ఓకే, నెక్స్ట్. చేతు విత్ చిరంజీవి గారు, చేతు విత్ పవన్ కళ్యాణ్ గారు. ఓకే, ఇది చేతుని సరదాగా లొకేషన్ వెళ్ళి మాస్టర్ షూటింగ్. ఓకే, ఇది బద్రి. చేసిందా? నెక్స్ట్. వావ్, ఇది గ్రేట్. ఏంటంటే ఇది బర్త్డే అప్పుడు ఇది చిరంజీవి గారు తీసిన ఫోటో. ఆయన కెమెరాతో తీశారు ఈ ఫోటో. తీసి ఆయన ఫోటో యాక్చువల్ గా మనకు లైటింగ్ లో ఆయన లైటింగ్ అది. ఒకసారి నువ్వు నిల్చోరా వెళ్ళి అని తను తీశారు ఫోటో అది. అందుకే ప్రేమతో తమ్ముడు ఉత్తేజ్, ప్రేమతో చిరంజీవి గారు అని. ఓకే, నెక్స్ట్. అరే నంది అవార్డు వచ్చినప్పుడు మాలో సన్మానం అయినప్పుడు నాన్నగారు
పిలిపించాను, నాన్నగారి చేతుల మీద తీసుకున్నాను. ఆయన చేతుల మీద చందమామ సినిమాకి ఆ. చందమామ Right, సినిమా ఆ, కాదు చందమామ బెస్ట్ Actor, actor. Actor గా వచ్చింది. బెస్ట్ కమెడియన్. వెరీ గుడ్. అక్క అప్పుడు అదే ఇయర్ లో నీకు వచ్చింది. అదే సంవత్సరం నాకు వచ్చింది. నెక్స్ట్ ఇది ఫ్రెండ్స్ ఆ, శ్రీకాంత్ అని శ్రీరామ్ అని ఫ్రెండ్స్ ఇంట్లో. ఓకే. ముందు చేతన పక్కన పద్మ. పద్మ. పద్మ భార్య కూతురు. ఓకే, థ్యాంక్ యూ ఉతేష్ ఎస్. అండ్ ఝాన్సీ. థ్యాంక్ యూ అండి అలీ గారు. నెక్స్ట్ వండర్ఫుల్. సపోర్ట్ చేసి వాడిని డైరెక్టర్ చేయాలి. ఎస్ ఎస్. సో మనం చూడాలి. ఓకే, సో అలాగే చేతుకు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, చాలు 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 విరహాలు చాలు 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 పాడుతున్నప్పుడు కూడా మీ ఫేస్ లో సిగ్గు కనబడుతుంది. సునీతకి ఫస్ట్ క్రష్ ఎవరు? నా మనసు దోచుకున్నాడు కదా.